హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటి అంటే సేమియా ఉప్మా. ఆ సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 500 గ్రామ్స్ సేమియా ప్యాకెట్ని తీసుకున్నానండి. తర్వాత 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు, అలానే 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మనం ఒక 100 గ్రాములు వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఆ నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎండుమిరపకాయలు అయితే 5 తుంచి వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటే ఫ్రైకి బాగోదండి, అందుకనే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత సేమియాని వేసి మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు సేమియా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 10 నిమిషాల దాకా. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్ ఎంత క్వాంటిటీ వేయాలంటే ఆ సేమియా అనేది మునిగేంత వరకు మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే సేమియా అనేది ముద్దగా అయిపోతుందండి. మనం ఎప్పుడైతే సేమియాలో వాటర్ వేసుకున్నామో అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉంచాలండి, మీడియం ఫ్లేమ్లో ఉంచకూడదు. అలానే సేమియాలో వాటర్ అనేవి ఇంకిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, కరివేపాకు పచ్చివాసన పోయేదాకా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.